ఆనమై జిల్లా రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి కోటి సంతకాల ప్రజా ఉద్యమ పత్రాలు చేరాయి. జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తల నుంచి పత్రాలను జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, నిసార్ అహ్మద్, అనూషారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూచనలు కూడా ఉన్నాయి. దయచేసి మళ్ళీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అర్థిస్తున్నాము. దయచేసి మీ ప్రైవేటీకరణ చేసే పద్ధతి వెనక్కి తీసుకోండి. అది పేద ప్రజలకు చెందితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా రాయచోటిలో కానివ్వండి, మదనపల్లిలో కానివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రెఫర్ టు తిరుపతి, రెఫర్ టు చెన్నై, లేకపోతే రెఫర్ టు బెంగళూరు. ఇప్పుడు మనకు మదనపల్లిలో అక్కడ కానీ మెడికల్ కాలేజెస్ కానీ వస్తే దాదాపు 600 మంది పైగా సిబ్బంది అక్కడ మెడికల్ కాలేజెస్లో కూడా రకరకాల డాక్టర్స్, రకరకాల వైద్యాలు కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉంటాయి. పైగా పేద ప్రజలకి ఎంబీబీఎస్ సీట్లు కూడా చాలా అందరికీ కూడా దక్కుతాయి. ఇలాంటి మంచి ఒక ఉద్దేశం, ఒక మంచి విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి హయాంలో కూడా ఆయన ఎంపీగా ఉన్న హయాంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి మళ్ళీ కూడా గవర్నమెంట్ని అర్థిస్తున్నాము. దయచేసి మీరు ప్రైవేటీకరణ చేసేది ఆ ఆలోచన అనేది విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్. మా నోట్లో మట్టి కొట్టేసి ఇది వచ్చిందని మొత్తం పెద్దందారులకు కట్టబెడతా ఉన్నారు. ఆయనకు ఒకవేళ కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోవాలా, అంతేగాని మా మీద పేద ప్రజలు మేమేం చేశామో మా మీద ఎందుకు తీసుకోవాలని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ మాకు బీగా దొరికింది. ఇంకో ఫీడ్బ్యాక్ మాకేం దొరికిందంటే అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా మా పక్షాన, పేదల పక్షాన నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే మా కోసం ఆలోచించే వ్యక్తి. ఈ ప్రభుత్వం కళ్ళవల్లి మాటలు చెప్పేసి ప్రభుత్వం రాకముందు పేదల పక్షాన ఉంటామని చెప్పేసి ఈరోజు అంతా మైమరిచేసి మొత్తం వేరే దాంట్లో వెళ్ళిపోయి పెత్తందారుల చేతికి వెళ్ళిపోయి మొత్తం కట్టబెడతా ఉన్నారు. దీనికి తీవ్రంగా ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏమంటే ఈరోజు రోడ్ల మీదకి రాచి వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా రాని, మెయిన్ ఎలక్షన్స్ అయినా రాని మా తడాక ఏమో ఆయనకు చూపిస్తాము, ఈ రకంగా మాకు మోసం చేసి ఆయన ఓట్లు సంపాదించుకొని ఈరోజు మాకు ఇది పెడతా ఉన్నారు. ఆయనకు వచ్చి ఆయన పరిస్థితి ఎట్లుందంటే ప్రజలు వద్దు, ఈవీఎంలే ముద్దు మాకు అనే టైప్లో ఆయన ఇది పోతా ఉంది. ఖచ్చితంగా ఆయనకి నిజమైన తీర్పు మేము ఇస్తామని చెప్పి అందరూ కాసుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉండే నెగిటివ్ న్యూస్ అంతా చంద్రబాబు నాయుడు గ్రహించి ఇప్పటికైనా ఆయన ఉద్దేశం ఏమి, ఆయన చేస్తున్నారు కదా, దీనికి తిరిగి తీసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉందే అది ఆలోచించద్దండి. ప్రజలు ఎంత వ్యతిరేకత ఉంది మీకు, ప్రజలు ఏ రకంగా ఆశపడినారు, మీరు ఎందుకు వాళ్ళ ఆశలను అడియాసలు చేస్తూ ఉన్నారు, ఉండే ఆ ఫీలింగ్స్ గ్రహించి ఖచ్చితంగా మా పక్క చూడొద్దండి, ప్రజల పక్క చూసేసి ఈ మీ డెసిషన్ తిరిగి తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఇది వచ్చిందనో ఇప్పుడు ఇది 15వ తేదీ మేము జిల్లా నుండి తీసుకుని పోయి వచ్చి మేము వచ్చిందనో జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాము. అక్కడ 18వ తేదీ మన రాష్ట్రపతి గారి, మన గవర్నర్ గారికి కూడా ఈ అన్ని నమూనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళ డెసిషన్ తిరిగి తీసుకొని ఆశిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఏదైతే ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి తమ నిరసన వ్యక్తం చేస్తూ సంతకం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదన్నా కూడా ఒక ఉద్యమ పాట, ప్రజలు 1 కోటి మంది పైగా నిరసన తెలిపి మాకు ఇది వద్దు అని చెప్పి 1 కోటి సంతకాలు ఇచ్చినారు అని అంటే ప్రజల్లో ఎంత భావన ఉందో అవతల పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాదాపుగా ఈరోజు అమరావతి కోసం 2-3 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నాడు. కానీ మేమేం మాట్లాడలేని పరిస్థితి, మా ప్రాంతానికి ఏందైనా అడగలేని పరిస్థితి. అలాంటప్పుడు కేవలం 5,000 కోట్ల ఈ మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడితే ఇంకా మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా రన్నింగ్ లేక వచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అది చేయమని చెప్పి గట్టిగా కోరుతున్నాం. తనకు ఈ సంతకాలన్నీ చూసిన తర్వాత ఈ ప్రజల మనోవేదన అర్థం చేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ పోరాటానికి సంకల్పించి ఈ పోరాటం ప్రజల తరఫున చేయాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థలు తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, పోర్ట్ల నిర్మాణం తీసుకోండి, స్కూళ్లను నాడు నేడు కింద అత్యద్భుతంగా తీర్చగలిగేటువంటి వ్యక్తి, అలాగే హాస్పిటల్స్ ఎంతో ఉన్నతగా తీసుకెళ్లేటువంటి వ్యక్తి. అనేక కార్యక్రమాలు చేసినా కూడా తనకు మేము ఎన్నికల ఓటమి చెందిండొచ్చు, కానీ ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు జగన్మోహన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే తిరిగి రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనేది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ 1 కోటి సంతకాల సేకరణ విజయవంతంగా చేపట్టడం జరిపింది. రాయచోటి నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క మనోవేదనను మేము అందరం కూడా గమనించుకున్నాం. ఈ ప్రజలు ఏదైతే సంతకాలు పెట్టారో వీటన్నిటిని ప్రాపర్గా విజయవాడకు చేర్చి గవర్నర్కి సబ్మిట్ చేసి దీని నుంచి ఒక పాజిటివ్ నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తామని చెప్పి, అలాగే దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం.
కావచ్చు చంద్రబాబు నాయుడు గారి బినామీలకి ఇవ్వాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా నియోజకవర్గాల నుంచి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్కు ఈ కోటి సంతకాల వాహనాలు రావడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్లో భారీగా ర్యాలీతో మొదలుపెట్టి 18వ తేదీకి ఆ రోజు ఇది విజయవాడ రాష్ట్రానికి చేరడం, అక్కడ జగన్